నిన్న ఉదయం సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో పంగిడిలో నిర్మాణంలో ఉన్నటువంటి రిలయన్స్ వారి యొక్క బయోగ్యాస్ సంబంధించినటువంటిది సిఎన్జి గ్యాస్ కానీ అది ఏదైతుందో అది గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సంఘటన ఉంది. ఆ సంఘటనలో దురదృష్టవశాత్తు నిన్న బెలూన్గా ఉన్నటువంటి ఒక ట్యాంకర్కి బెలూన్గా ఉన్నటువంటి బెలూన్ ఫైర్ అవటం వల్ల మంటలు దట్టమైనటువంటి పొగ రావటంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా గోవర్ధనగిరి మెట్ట కానీ పంగిడి కానీ కాపాడులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకి గురయ్యి వారంతా కూడా చాలా ఇబ్బంది పడి భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అది వెంటనే తెలిసిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ కానీ అధికారులను కానీ ఇక్కడ పంపించడం, పూర్తిగా కూడా మంటల్ని అదుపులోకి తీసుకురావటం, ఎవరికి కూడా ఎటువంటి చిన్న గాయాలు కానీ ప్రాణహాని కానీ ఏమీ లేకోకుండా ప్రభుత్వం పరంగా సంబంధిత అధికారులను పంపించి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దానితో పాటు నిన్న వచ్చి స్వయంగా కూడా చూసి ఆ సంఘటన జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసిన తర్వాత సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీస్ సంబంధించి కానీ పొల్యూషన్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్కి సంబంధించి కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ ఉన్నాయి జిల్లా అదేవిధంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు సంబంధిత కలెక్టర్ గారికి నేను వచ్చి ఇక్కడ పరిశీలన చేసిన వెంటనే డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటం, సంబంధిత అధికారులను వెంటనే ఈరోజు పంపించి అక్కడ చూడాలి, ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారని చెప్పడం, దాని మీద ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చాం. ఈ రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు ఇక్కడ రప్పించడం, వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రజలందరూ కూడా కొన్ని ఇబ్బందులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే స్మెల్ బాగా అధికంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఈగలో దోమలో పెరిగిపోయి మా కుటుంబాల్లో రొంపలో దగ్గులు తలపోట్లు ఇవన్నీ కూడా అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పని కూడా కొన్ని చెప్పారు. వాటర్ సమస్య కూడా ఉంటుందని చెప్తున్నారు. గడ్డి వల్ల వచ్చేటువంటి అనార్థాల గురించి ఫైర్ అయితే కనుక మా గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులకి మాకు ఇళ్లకు కూడా ఇబ్బంది పడుతుందని చెప్పడం ఉంది. ఈ స్మెల్ కానీ ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిలన్నింటినీ కూడా యాజ్ నామ్స్ ప్రకారంగా వీళ్ళకి అన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నారా లేదా, తీసుకున్న తర్వాత ఆ యొక్క అన్ని పాటిస్తున్న నియమ నిబంధనలు ఒక ఫ్యాక్టరీ నడవాలంటే కనుక తీసుకోవాల్సిన నియమ నిబంధనలతో పాటు జాగ్రత్తల్ని తీసుకుంటున్నారా లేదనేటువంటి దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని రప్పించడం జరిగింది. ఆ రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి సంబంధిత వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళందరూ అధికారులు వచ్చి ఇప్పుడు అవన్నీ కూడా పరిశీలన చేసి ఇక్కడ ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఆ ట్యాంకుల్ని ఏ మెటీరియల్తో వాడుతూ ఉన్నారు, దాని మీద వచ్చే గ్యాస్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది, గడ్డికి సంబంధించి కానీ పేడకు సంబంధించిన దాన్ని ఎంతవరకు వాడతారు, దానివల్ల ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి స్మెల్ విషయంలో కానీ అనారోగ్య విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటి దాని మీద ఎక్స్పర్ట్ని ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఫ్యాక్టరీలో వాళ్ళు ఇడిచిపెట్టడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా అవన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు, ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఒక నివేదిక ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని భవిష్యత్తులో ఈ సంఘటన జరగడం ఒక దురదృష్టకర సంఘటన. భవిష్యత్తులో చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఇటు గోవర్ధనగిరి మెట్ట కావచ్చు, కాపవరం కావచ్చు, పంగిడి అనుకున్నటువంటి కావచ్చు, ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రహారీకి సంబంధించి కానీ కొన్ని జాగ్రత్తల గురించి కానీ కూడా అన్నీ చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా ఫైర్ సంబంధించి కానీ మెడికల్కి సంబంధించి కానీ డాక్టర్లకు సంబంధించి కానీ ఒక అంబులెన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు. ఆ యొక్క ఫ్యాక్టరీ నామస్ ప్రకారంగా నియమ నిబంధనల ప్రకారంగా ఇవన్నీ కూడా పాటించవలసిన అవసరం యాజమాన్యానికి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు అవన్నీ కూడా అమలయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకునేటువంటి విధంగా కూడా నేను అధికారులకు ఆదేశించాను.